પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ શર્મિલાએ વિઝાગ સ્ટીલ પ્લાન્ટના કર્મચારીઓના હક માટે રિલે હંગર સ્ટ્રાઇકમાં ભાગ લીધો. શર્મિલાએ વિશાખાપટ્ટનમ સ્ટીલ પ્લાન્ટના કર્મચારીઓના હક માટે સ્ટ્રાઇકમાં ભાગ લીધો. તેઓએ રાજ્ય સરકારને 4000થી વધુ કોન્ટ્રાક્ટ કર્મચારીઓને ફરીથી નોકરીમાં લેવામાં આવવા માટે 48 કલાકની મુદત આપી હતી. તેઓએ જણાવ્યું હતું કે જો કર્મચારીઓને ફરીથી નોકરીમાં લેવામાં આવતી નથી તો હું અનિષ્ટ હડતાલ પર જઈશ. તેઓએ આ નિર્ણયને અન્યાયપૂર્ણ ગણાવ્યો કારણ કે કર્મચારીઓને નોટિસ વગર નોકરીમાંથી કાઢી નાખવામાં આવ્યા હતા અને છેલ્લા 4 મહિનાથી પગાર ચૂકવવામાં આવ્યો નથી. શર્મિલાએ આ પગલાંને વિઝાગ સ્ટીલ પ્લાન્ટની ખાનગીકરણની યોજના સામે વિરોધ તરીકે રજૂ કર્યો. તેઓએ જણાવ્યું હતું કે કોંગ્રેસ શાસન દરમિયાન વિઝાગ સ્ટીલ પ્લાન્ટ નફામાં હતો, પરંતુ ભાજપ સરકારે તેને નરકાળ કરી દીધો છે. શર્મિલાએ આ મુદ્દાને કેન્દ્ર અને રાજ્ય સરકારના વિરોધ તરીકે રજૂ કર્યો છે, જે કર્મચારીઓના હક માટે લડાઈને આગળ વધારવા માટે પ્રતિબદ્ધ છે. તેઓએ કહ્યું કે કોંગ્રેસ પાર્ટી કર્મચારીઓના હક માટે લડાઈ ચાલુ રાખશે અને તેમને ન્યાય મળશે. 1000 మందిని కాంట్రాక్ట్ వర్కర్లని రాత్రికి రాత్రి తొలగిస్తే ఆ విషయం తెలిసిన మేడం గారు మరి ఆ రోజు మధ్యాహ్నం వచ్చి వీళ్ళని రేపటికల్లా ఉద్యోగాల్లో పెట్టుకోకపోతే నేను కంటిన్యూ ఇక్కడే ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని మరి ఆ రోజు చెప్పడం గాని ఆ మరుసటి రోజు కల్లా 4000 మందిని కూడా మరి యథావిధిగా విధుల్లో కొనసాగించడం గాని జరిగింది. ఇది ముఖ్యంగా మరి కాంగ్రెస్ పార్టీ అలాగే శర్మిలారెడ్డి గారికి ఆ 4000 కుటుంబాలు రుణపడి ఉంటాయని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మేడం గారు ఇప్పటికే చాలా మంది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఆర్థిక పరిస్థితులు గాని ప్రైవేటీకరణ గాని ఉద్యోగులు ఆర్థికంగా నష్టపోతున్న విషయాన్ని గాని అలాగే నిర్వాసితులు ఏ విధంగా 45 సంవత్సరాలుగా 16,300 మంది నిర్వాసితులకి ఇప్పటికీ కూడా 50% కి ఉద్యోగాలు వచ్చాయి. మరి ఇప్పటికీ 50% కి ఉద్యోగాలు లేవని మీకు తెలుసు మేడం. కానీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సుమారు 30,000 మంది కాంట్రాక్ట్ వర్కర్లు గానీ పర్మనెంట్ ఎంప్లాయీస్ గానీ ప్రత్యక్షంగా బ్రతుకుతుంటే దీన్ని ఆధారం చేసుకుని సుమారు 1,00,000 కుటుంబాలు పరోక్షంగా బతుకుతున్నాయి. మరి ఈ 175 నియోజకవర్గాల్లోనూ కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ వలన ఈ నియోజకవర్గంలో తలసరి ఆదాయం మొదటి ప్లేస్ లో ఉండే పరిస్థితి మనందరికీ ఉండేది. అటువంటిది ఏదైతే ప్రైవేటీకరణ ప్రకటించారో ఆ ప్రైవేటీకరణ ప్రకటించిన కాడి నుంచి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉత్పత్తిలో గాని రిక్రూట్మెంట్ లో గాని మరి రోజు రోజుకి కూడా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక కుట్రపూరితమైన ఉద్దేశంతో ఇక్కడ ఎంప్లాయ్మెంట్ తగ్గించడం గాని స్టీల్ ప్లాంట్ ని అమ్మాలని గాని తలపించి ఈ రోజు ఈ కుట్ర చేస్తుందని మేము 100కు 100% చెప్తున్నాం మేడం. దయచేసి నా ముందు మాట్లాడిన మిత్రులు ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళందరూ